అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ప్రకాశం జిల్లా సంబంధించినటువంటి త్రాగునీరు ఫ్లోరైడ్ సమస్య, అలాగే ఎర్రగొండపాలెంని కేంద్ర ప్రభుత్వం యాస్పిరేషన్ బ్లాక్గా గుర్తించి కేంద్ర పథకాలు అమలు చేస్తున్నటువంటి అంశాలకి ఏ విధంగా వాటి అమలు తీరుంది అనేటటువంటి అంశాన్ని జిల్లా కలెక్టర్ గారు తమీం అన్సారియా గారి యొక్క సమన్వయంతో ఈ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం కోసం జిల్లాకి రావడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు వరకు కూడా 22 జిల్లాల్ని పూర్తి చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం నుంచి జనవరిలో ఒక నివేదిక చూసిన తర్వాత దేశంలోనే 11వ అతి ఎక్కువగా ఫ్లోరైడ్ సమస్య ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి జిల్లాగా, దేశంలోనే 11వ జిల్లాగా ఈ యొక్క జిల్లాని కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేయటం దృష్టి సహజంగానే ఈ మన జిల్లా మీద పట్టడం, ఎక్కడెక్కడ ఈ యొక్క ప్రభావం ఉంది, వాటి యొక్క తాలూకు సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ప్రస్తుతం ఏ విధంగా యంత్రాంగం వాటికి సంబంధించినటువంటి అంశాల్లో ముందుకెళ్తుంది, ఏ చర్యలు తీసుకుంటే పరిస్థితుల్ని మెరుగుపరచవచ్చు అనేటటువంటి అంశం మీద దృష్టి పెట్టడం. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 ఏదైతే ప్రజలని భాగస్వామ్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయ సహకారంతో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ పేదరికం, అదేవిధంగా వివిధ రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి ప్రజలకి అండగా నిలబడాలి అనేటటువంటి ఉద్దేశాన్ని జాడుతూ P4 కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఆ స్ఫూర్తిలో భాగంగానే ముఖ్యంగా కొన్ని కంపెనీలని, అలాగే ఎన్జిఓలని, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన వారి దగ్గర నుంచి కూడా హామీ తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ఒకవైపు అధికారులతోటి సమీక్ష చేస్తూనే ఎవరైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సహాయ సహకారాలు అందించేటటువంటి దానికి ముందుకు వస్తారో ఆ కంపెనీలని, వారిని, ఆ సంస్థను కూడా ఆహ్వానించడం జరిగింది. ఒంగోలుకి సంబంధించినటువంటి మెడికల్కి సంబంధించినటువంటి ఏదైనా ఎక్విప్మెంట్ కానీ, మెడికల్కి సంబంధించిన సహాయ సహకారాలు అందించడానికి ₹1 కోటి వరకు కూడా సహాయ సహకారాలు అందించేటటువంటి విధంగా కూడా ఒక ప్రణాళిక ఉంది. సరైనటువంటి ప్రతిపాదనతో రమ్మని గౌరవ కలెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. అయితే ముందు ఏదైతే ఫ్లోరైడ్ సమస్యకి సంబంధించి ప్రకాశం జిల్లాలో ఒకవైపు త్రాగునీరు, సాగునీరు ఇబ్బందులుంటే, మరోవైపు ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య అనేది కూడా ఒకటి తీవ్రంగా ఉంది. తాగునీరు, సాగునీరు సమస్య ఉంది, దానికి తోడు ఫ్లోరైడ్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. జిల్లాలో మొత్తం 729 పంచాయతీల్లోని 1769 గ్రామాలకు గాను 1009 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉంది. అయితే దీనిలో తీవ్రతను బట్టి మళ్ళీ కేటగిరైజేషన్ చేయటం జరిగింది. ప్రస్తుతం ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కోవడానికి మొత్తం 27 గ్రామాల్లో సురక్షిత త్రాగునీటికి సంబంధించినటువంటి సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. దాంట్లో మళ్ళీ హ్యాబిటేషన్స్, ఆ పంచాయతీల్లో హ్యాబిటేషన్స్ కూడా ఉన్నాయి, వాటన్నిటికీ కూడా కల్పిస్తూ ఉంది. ముఖ్యంగా కనిగిరి పరిధిలో 339 హ్యాబిటేషన్స్, దర్శి పరిధిలో 120 హ్యాబిటేషన్స్, మార్కాపురం పరిధిలో 113 హ్యాబిటేషన్స్లో ఫ్లోరైడ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. నీటిలో PPM అనేటటువంటి కంటెంటు 1 నుంచి 1.5 వరకు పాయింట్స్ వరకు మాత్రమే ఉండాలి. అయితే కనిగిరి మున్సిపాలిటీలో అత్యధికంగా, మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే 1.98 నుంచి 3.19 వరకు ఆ యొక్క కంటెంట్, ఫ్లోరైడ్ కంటెంట్ ఉంది. 1.5 ఉండాల్సిన దగ్గర 1.9 నుంచి 3.19 కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉంది. అదే రూరల్ దగ్గరకు వచ్చేటప్పుడు 8-9 పాయింట్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కో చోట 10, 12, 15 దాకా కూడా రీచ్ అయినటువంటి పరిస్థితి ఉంది.
కొండేపి పరిధిలో మరిపూడి మండలం పరిధిలో నర్సాపురం అలాగే కొత్తూరు అనేటటువంటి ఊళ్ళలో 8, 9 పాయింట్స్ వరకు ఉంది. అంటే 1.5 ఉండాల్సింది 6 రెట్లు, 5 రెట్లు, 7 రెట్లు అట్లాగా అధికంగా ఉన్నటువంటి పరిస్థితి. కనిగిరిలో కూడా రేగుమణిపల్లి అనే ప్రాంతంలో 7 పాయింట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఎర్రగొండపాలెంలో ఒక 52, కొండేపి ఎస్ఎన్ పాడులో 25, ఒంగోలులో కూడా ఒక గ్రామానికి సంబంధించి ఫ్లోరైడ్ సమస్య ఉంది అనేటటువంటి దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మళ్ళీ వీటిలో హ్యాబిటేషన్స్ ఒంగోలులో 1 అంటే హ్యాబిటేషన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి 5 వరకు ఉన్నాయి. అవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే P4 విధానం ద్వారా పేదల్ని ఏ విధంగా అయితే ఆరోగ్యవంతులుగా ఆర్థికంగా తీర్చిదిద్దాలి అనేటటువంటి ఉద్దేశాన్ని చాటారో అందులో ఆ యొక్క స్ఫూర్తిలో భాగంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయగలం ఏదన్నా కార్యక్రమాలు తీసుకొని. అందులో భాగంగా ఈ P4లో భాగంగా ఎక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అవసరమో, ఎక్కడ డయాలసిస్ సెంటర్లు అవసరమో అనేటటువంటి అంశాన్ని కూడా కిడ్నీ బాధితులు ఆదుకోవటానికి కూడా దానికి కావాల్సినటువంటి దాన్ని CSR ద్వారా నిధులు రాబట్టడానికి ఈ యొక్క సంస్థలని అన్నింటినీ కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంకా అనేక సంస్థలను తీసుకురావడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా. ఈరోజు మన జిల్లాలో త్రాగునీరు అలాగే సంబంధించినటువంటి సమస్యలు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మానసిక పుత్రిక ఏదైతే ఉందో P4ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలకి సంబంధించినటువంటి సంస్థలు, సేవా సంస్థలని కూడా ఇవాళ తీసుకురావడం జరిగింది జిల్లాకి. ఒక ఆరంభాన్ని మనం ఇక్కడి నుంచి మొదలు పెట్టాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అవసరమైనటువంటి ఆయా ప్రాంతాల్లో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఫ్లోరైడ్ సమస్యకి చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అనేటటువంటి సంకల్పాన్ని చాటుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర ధ్యేయాన్ని వారు చాటుతున్నారు. ఈ యొక్క ఫ్లోరైడ్ పీడిత ప్రభావాన్ని నిర్మూలించి దాన్ని ఈ యొక్క జిల్లాలో లేకుండా చేస్తేనే మన జిల్లా నుంచి ఏదైతే వికసిత ప్రకాశంగా మన యొక్క కాంట్రిబ్యూషన్ స్వర్ణాంధ్రలో కానీ వికసిత భారత్లో కానీ అవకాశం ఉంటుంది అనేటటువంటి నిర్ణయానికి కూడా ఈ యొక్క సమావేశంలో రావటం జరిగింది. అలాగే 16వ ఆర్థిక సంఘం వచ్చింది ఈ మధ్యనే. 16వ ఆర్థిక సంఘం వస్తే మేము రిప్రజెంట్ చేయటం జరిగింది 16వ ఆర్థిక సంఘానికి. వారికి చాలా స్పష్టంగా ఫ్లోరైడ్ సమస్యలు ఉన్న ప్రాంతాలకు కూడా దేశవ్యాప్తంగా, ఎందుకంటే ఆర్థిక సంఘం అనేటటువంటిది వారి నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రభావితం చూపించే అంశం కాబట్టి మనతో పాటు ఇబ్బంది పడుతున్నటువంటి దేశంలో మిగతా జిల్లాలు కూడా ఉపయుక్తంగా ఉండేటటువంటి విధంగా ఫ్లోరైడ్ సమస్యని ఎన్కౌంటర్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి గ్రాంట్ని ఇవ్వాలి అనేటటువంటి దాన్ని నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఆ యొక్క నిధులు సమకూర్చాలనేటటువంటి అంశాన్ని కూడా వారి దృష్టికి తేవటం జరిగింది. తాగునీటి ఎద్దడికి సంబంధించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఒంగోలు నగరానికి 4 MLDలు 4 మిలియన్ లీటర్స్ పర్ డే సంబంధించి, అలాగే మార్కాపురానికి 3.43, చీమకుర్తికి 0.34 MLD త్రాగునీరు కొరత ఉంది ప్రతిరోజు. దాన్ని అధిగమించడానికి తీసుకోవాల్సినటువంటి ప్రణాళికలు, సమ్మర్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. 2025-26 వేసవిలో త్రాగునీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి తక్షణ అవసరాలకి ఒంగోలు పట్టణానికి 4.4 కోట్ల రూపాయలతో కలిపి జిల్లా మొత్తం అన్ని మున్సిపాలిటీకి ఒక 14 కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. అలాగే ఒకవైపు ఏదైతే ఈ త్రాగునీటి ఎద్దడి, ఫ్లోరైడ్ సమస్యకి సంబంధించిన అంశాలతో పాటు ఏదైతే యాస్పిరేషన్ బ్లాక్గా మన ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. యాస్పిరేషన్ బ్లాక్ అని అంటే వెనకబడినటువంటి ప్రాంతాల్లో మరీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మహిళలకి సంబంధించి, పిల్లలకి సంబంధించి పోషకాహారాలు ఎక్కడైతే లోపం ఉందో అటువంటి ప్రాంతాలకు సంబంధించి ఆ బ్లాక్స్గా ఐడెంటిఫై చేసి వాటిలో ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, అక్కడ ఉండేటటువంటి మహిళలకి సంబంధించి కానీ, అలాగే గర్భిణీ స్త్రీలకి సంబంధించి కానీ, పిల్లలకి సంబంధించి కానీ అనే దాని మీద ఒక 6 ఇండికేటర్స్ తోటి యాస్పిరేషన్ బ్లాక్గా ఎర్రగొండపాలెం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆ సూచీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రగతికి మార్గ నిర్దేశం చేసే ఆ సూచీలకి సంబంధించిన కూడా అంశాలని మీద కూడా ఈ యొక్క సమీక్షలో
మేము సమీక్షించడం జరిగింది. ఏదైతే ర్యాంకింగ్ ఎవ్రీ ఇయర్ ర్యాంకింగ్ ఇస్తారు ఈ యాస్పిరేషన్ బ్లాక్కి సంబంధించి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆ ర్యాంకింగ్లో కూడా అత్యున్నత ఫలితాలు రాబట్టేటటువంటి విధంగా మన జిల్లా ఉండాలని కూడా అధికారులకి తెలియజేయడం జరిగింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఏ అయితే ఈ పథకాలను యాస్పిరేషన్ బ్లాక్లో అమలు చేస్తూ ఉన్నారో వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉందని వారికి తెలియజేయడం జరిగింది. చివరిగా కరువుకి సంబంధించి కూడా చర్చ జరిగింది. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 51 మండలాలు కరువు మండలాలుగా ప్రకటిస్తే ప్రకాశం జిల్లాలో 17 మండలాలు కరువు మండలాలుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ 17లో 11 అతి తీవ్రమైనటువంటి కరువు ప్రభావం ఉన్నాయి. ఒక 6 కరువు ఛాయలు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రకాశం జిల్లాలో ఉన్నాయనేటటువంటి అంశాన్ని కూడా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం వాటికి సంబంధించి కేంద్రం నుంచి కూడా నోటిఫికేషన్కి జీవో ద్వారా పంపించడం జరిగిందని చెప్పడం జరిగింది. కరువు కారణాలు కూడా అధికారులు తెలియజేశారు వారు ఇచ్చిన నివేదికలో. ఒకటి భౌగోళిక పరిస్థితులు, ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లాలో భూగర్భ జలాలే తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి భౌగోళిక పరిస్థితి వల్ల. అలాగే పశ్చిమ ప్రకాశంలో భూగర్భ జలాల పైన త్రాగు సాగునీరుకు సంబంధించి ఎక్కువగా ఆధారపడుతున్నటువంటి మండలాలు ఉండటం వల్ల 12 మండలాల్లో 93 గ్రామాలలో జలాలు బాగా అడుగంటిపోయినటువంటి పరిస్థితి. అందులో ఇందాక అధికారులు చెప్పారు దాదాపు ఒక 58 గ్రామాల్లో వోల్టా చట్టం ప్రకారం ఏ విధంగా కూడా అక్కడ భూగర్భ జలాలను వినియోగించుకోవటం నిషేధించినటువంటి పరిస్థితి. ఇక దోర్నాల దగ్గర చూస్తే 63.5 మీటర్ల దూరంలోకి వెళ్తే కానీ లోతుకి వెళ్తే కానీ భూగర్భ జలాలు రానటువంటి పరిస్థితి. అలాగే తాగునీరు కోసం భూగర్భ జలాలపైన ఆధారపడటం సురక్షితం కాదు అనేటటువంటిది కూడా ఒక అంశాన్ని ప్రజలు. అయితే కరువుకి పరిష్కారం ఏంటి అని అంటే ఒకటి జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో దాని ద్వారా సస్టైనబుల్ దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత ద్వారా ముఖ్యంగా వెలుగొండని పూర్తి చేసుకోవటం, దాని ద్వారా పరిష్కారం. అలాగే రామతీర్థం నుంచి తీసుకునేటటువంటి వాటర్ పైప్ లైన్స్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. దాదాపు ఒక 89 కోట్ల ఎస్టిమేషన్తో అవి పూర్తి చేస్తే కానీ కనిగిరి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి ఇబ్బంది లేకుండా వాటర్ వచ్చేటటువంటి పరిస్థితి అన్నారు. ఈ అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. వెలుగొండ పూర్తితో పశ్చిమ ప్రకాశం జిల్లాలో కరువుతో పాటు ఫ్లోరైడ్ సమస్యకి మనము చరమగీతం పాడి కిడ్నీ వ్యాధి బాధితుల సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లోపల ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ఈ CSR నిధుల ద్వారా కంపెనీలని సేవా సంస్థలు అన్నింటినీ కూడా ఇన్వాల్వ్ చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు సమీక్షకు సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి. అయితే చివరిగా అత్యంత ముఖ్యమైనటువంటిది 2 మే 2025న గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతికి విచ్చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి నేతృత్వంలో ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి 1,00,000 కోట్ల రూపాయల వరకు ప్రారంభ పనులకి సంబంధించి శంకుస్థాపనకి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. మనందరి రాజధాని అమరావతికి సంబంధించి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానం పలకటానికి ప్రజలందరికీ కూడా ఆ యొక్క కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆహ్వానం తెలపాలి, వారికి శుభాకాంక్షలు తెలపాలని తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.